ఫ్రెండ్స్, ఇప్పుడే మాస్ మహారాజా రవితేజ గారిది ఇరుముడు మూవీ చూసి రావడం జరిగింది. 6 ఇయర్స్ నుంచి రవితేజ అన్న గారికి ఒక హిట్ కూడా లేదు. ఈ మూవీతో హిట్ కొట్టాడు లేదా? మార్నింగ్ ఈ మూవీ గురించి నేను పడ్డ కష్టాలు అంత ఇంత కాదు. 9:30కి లెగిశాను. ఎక్కడ షోస్ జరుగుతుందో చూశాను. 10 o'clockకి హనుమాన్ జంక్షన్ మా ఊరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కేఎస్ టాకీస్ థియేటర్లో మూవీ ఇచ్చాడు. 10ంటికి షోకి నేను టికెట్లు బుక్ చేసుకున్నాను. నేను లెగిసేపటికి 9:30 అయింది. రెడీ అయ్యాను. మూవీ టికెట్ బుక్ చేద్దాం బయలుదేరాను. టికెట్ బుక్ చేసుకొని బయలుదేరి కూతురు ఎక్కెళ్ళంగానే మా బావగారు కాల్ చేసి నేను కూడా వస్తానరా, నాకు కూడా టికెట్ బుక్ చేయమన్నారు. ఆయన టికెట్ బుక్ చేశాను. బుక్ చేసి ఇద్దరం బయలుదేరాం మూవీకి. మేము వెళ్ళేప్పటికే 10-13 అయింది. మూవీ స్టార్ట్ అయిపోయింది. అప్పటికే ఫైటింగ్ జరుగుతుంది. కౌంటర్ దగ్గర టికెట్ చూసే అతను ఒక టికెట్ డౌన్లోడ్ అవుతుంది బుక్ మై షోలోది, 2 టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు. వాళ్ళేమో లోపల పంపించట్లేదు. అక్కడ మూవీ స్టార్ట్ అయిపోతుంది. నాకు టెన్షన్, మూవీ ఏమవుతుందా అని చెప్పి అదో టెన్షన్ నాకు మా బావగారికి. కౌంటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ టికెట్ తీసుకుంటాకి వెళ్తే అది టికెట్ డౌన్లోడ్ అయింది. సినిమా స్టార్ట్ అయింది. సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడా బోర్ కొట్టలేదు. మూవీ చాలా బాగుంది. రవితేజ అన్న బెస్ట్ కంబ్యాక్ ఇచ్చినట్టే ఈ మూవీతో. ఫుల్ మీల్స్ పెట్టేశాడు రవితేజ అన్న. మూవీ కూడా స్టోరీ చెప్తే స్పాయిల్ అయ్యింది. స్టోరీ అయితే నేను చెప్పను. మంచి మూవీ, మీరు అందరూ దయచేసి చూడండి. మూవీ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంది. కామెడీ అయితే ఉండదు కానీ ఫుల్ ఎమోషనల్. మూవీ స్టోరీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కొత్తదనం స్టోరీ ఇది. రవితేజ అన్న చాలా రోజుల తర్వాత మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమాతో రవితేజ అన్న 100 కోట్ల నుంచి 130 కోట్ల మధ్యలో కలెక్షన్ చేస్తాడు. దయచేసి అందరూ మూవీని బ్యాడ్ రివ్యూస్ ఇవ్వమాకండి. అందరూ సపోర్ట్ చేయండి. మూవీ అందరూ చూడండి. థ్యాంక్ యూ.